పెళ్ళయి 5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్న ఒక అబ్బాయికి మనం వారికోసీల్ అని గుర్తించి దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తానో నేను మీకు ఈరోజు వివరిస్తాను. మోచేతి ద్వారా లోపలికొచ్చి ఒక పైప్ తోటి వచ్చి చూసి మనం కిడ్నీకి సప్లై చేసే రక్తనాళం ఏదో దాన్ని గుర్తించాం. దాని నుంచి ఏదైతే రక్తనాళం లీక్ అవుతుందో దాన్ని సన్న పైప్తో గుర్తించిన తర్వాత ఎక్కడైతే లీక్ అవుతుందో దాన్ని ఇంకా కింద వరకు వచ్చి చూస్తే ఇక్కడి నుంచి రక్తం అన్నది కిందకి లీక్ అవుతుంది. ఈ లీకేజ్ అన్న దాన్ని మనం ఆపాలి. సో దానికోసం ఏం చేసాము, ఈ లోపల ఈ స్ప్రింగ్ లాంటిది ఏదైతే వస్తుందో ఇది మనం టెక్నికల్గా దీన్ని కాయిల్ అంటాం అన్నమాట. ఈ కాయిల్ వేసిన తర్వాత మనం చెక్ చేసి చూసినట్టయితే దీన్ని దాటుకొని రక్తం ఉన్నది ఇంకా కిందకి రావట్లేదు. అలానే రైట్ సైడ్ కుడివైపు కూడా వచ్చి సేమ్ అలానే ఎక్కడైతే రక్తం లీక్ అవుతుందో దాన్ని గుర్తించి దాంట్లో కూడా ఒక చిన్న స్ప్రింగ్ వేయడం అన్నది జరిగింది. ఇదే కాయిల్. ఇది వేసిన తర్వాత మనం చెక్ చేసి చూస్తే సేమ్ దానిలానే ఈ స్ప్రింగ్ దాటుకొని రక్తం ఇంకా కిందకి రావట్లేదు. అలా ఈ ప్రొసీజర్ అన్నది 100% లోకల్ అనస్థీషియాలో మనం చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రొసీజర్ కూడా మనం మోచేతిలో ఏదైతే రక్తనాళం నుంచి బ్లడ్ శాంపుల్ ఇస్తామో చిన్న మత్తులో 20 నిమిషాల్లో పూర్తి చేయడం అన్నది